గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే మనలో చాలా మందికి తెలియని ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. నేను ప్రతి వీడియోలో చెప్పడమే జరుగుతుంది, మీరు చేయకపోవడమే జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పాలండి? మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదు, అది నాకు తెలుసు. వెంటనే లైక్ చేసేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు, అది కూడా నాకు తెలుసు. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏమంటారు? చేస్తారు కదా? ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్గా మన భూమిపై బ్రతికే ప్రతి జీవికి కూడా కడుపు ఉంటుంది. అదేనండి, స్టమక్ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మీకు తెలుసా, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ప్లాటిపస్ అనే జీవికి మాత్రం అసలు కడుపే ఉండదంట. ఏంటి, మీరు సాకయ్యారా? మీకు ఇక్కడ ఇంకో క్రేజియస్ట్ థింగ్ ఏంటో చెప్పనా? ఈ జీవికి కడుపు లేకపోవడం వల్ల ఇది తీసుకునే ప్రతి ఆహార పదార్థం కూడా డైరెక్ట్గా దీని ప్రేగుల్లోకి వెళ్ళిపోతుందంట. సో క్రేజీ కదా? సో ఈ ఫ్యాక్ట్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో ఐ హ్యావ్ స్టమక్ అని కామెంట్ చేసేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్గా మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని యూజ్ చేసి పడేస్తూ ఉంటాం కదా. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం అలా పడేసిన ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వచ్చి కంప్లీట్గా డీకంపోజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది అని? లేదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా చూడండి. మనం యూజ్ చేసి పడేసిన ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వచ్చి కంప్లీట్గా డీకంపోజ్ అవ్వడానికి దాదాపుగా 450 సంవత్సరాల టైం పడుతుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం పోయి మన పిల్లల తాలూకా పిల్లలు పోయినప్పటికీ కూడా మనం యూజ్ చేసి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి అస్సలు డీకంపోజే అవ్వవన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంట్కి ఎంత డేంజరస్ అనేది. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, మీకు ఫన్మోజీ తెలుసా? అదేనండి, యూట్యూబ్లో మన తెలుగు కమ్యూనిటీలో ఒక టాప్ మోస్ట్ ఛానల్. తెలిసే ఉంటుందిలేండి. అయితే ఈ ఫన్మోజీ ఛానల్లో వీళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తే వాటికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వస్తాయి కదా. మరి ఈ ఛానల్కి ఒక మంత్కి ఎంత రెవెన్యూ వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా వినండి. ఈ ఫన్మోజీ ఛానల్ వాళ్ళు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఈ ఛానల్కి ఒక నెలకి $21,400 నుంచి $64,100 వరకు రెవెన్యూ అయితే వస్తుంది. అంటే దీన్ని ప్రజెంట్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 18,12,797 రూపాయల నుంచి $54,29,922 అన్నమాట. సో మొత్తానికి చూశారు కదండి గైస్, ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 3 ఫ్యాక్ట్లు కూడా మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏమంటారు? చేస్తారు కదా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.